అనుగ్రహ రోజులు ఇవి, కృపా రోజులు ఇవి, ప్రభు ఇచ్చిన కృపా రోజులు ఇవి. పరిహారమై పాప పరిహారమై యేసు బలి అయిన కృపా రోజులు ఇవి. పాప పరిహారమై యేసు బలి అయిన రోజులు ఇవి. మనకు పరిహారి అయి యేసు పరిహారి అయి మారిన కృపా రోజులు ఇవి. కృప వెంబడి కృపను పొందెదాం, కృపా సింహాసనం చేరెదాం. కృప వెంబడి కృపను పొంది అవసరమునకు ఆనుకొనగలిగిన ప్రభు సింహాసనం చేరెదాం. ఇదే ఇదే కల్వారి పయనం, ఇదే ఇదే కల్వారి త్యాగ జీవన పయనం. రండి రక్షణ పొందండి, పరిహారమయ్యెను మనకు యేసు పరిహారి అయ్యెను. ఎంత భాగ్యము యేసుతో 40 రోజులు, ఇది మనకు ఎంతో భాగ్యము. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుతో 40 రోజులు గడిపే ఇంకొక కృపాకాలమును మనకు దేవుడు ప్రసాదిస్తున్నాడు. మనము నశించిపోకూడదని, అందరూ రక్షింపబడాలని, భూలోకంలో ఆనందముతో జీవించాలని, ఒకరోజు పరలోకం చేరాలని మనకిచ్చిన కృపాకాలంలో దైవజనులు దైవజనురాలు అనేక మంది మీకు వాక్య పరిచరణ చేయబోతున్నారు. రండి, దేవుని వాక్యాన్ని విని మీ జీవితంలో ఎదురు చూస్తున్న కార్యములన్నీ ప్రభు జరిగించునుగాక. కృప వెంబడి కృపని ఇప్పుడే పాడాం. ఆ కృపతో దేవుడు ఈ కార్యక్రమం ద్వారా మనలందరినీ దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు. క్రీస్తునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము దేవుని ప్రేమ గురించి వినపోతున్నాము. సాధారణంగా మామూలుగా చూసినట్లయితే తపస్కాలంలో మనము దేవుణ్ణి మరణాన్ని గురించి, యేసు ప్రభు అనుభవించిన శ్రమలు వేదన గురించి, పాప పరిహారం గురించి, పాప పరిష్కారం గురించి, యేసు ప్రభు సిలువ మీద చెందిన రక్తం గురించి, సిలువ గురించి, ఇలాంటి అంశంపై ఎన్నో ప్రసంగాలు విన్నాము. కానీ ఈరోజు మనము దేవుని ప్రేమ, ఆ దేవుని ప్రేమ అంటే ఏంటి, దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు అని వినపోతున్నాము. యెరెమయా గ్రంథంలో 31వ అధ్యాయం 3వ వచనంలో దేవుడు అంటున్నారు, శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్ము ప్రేమించితిని అని చెప్తున్నారు. శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్ము ప్రేమించితిని అని. ఐ హ్యావ్ లవ్డ్ యూ విత్ అన్ ఎవర్ లాస్టింగ్ లవ్. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, విత్ అన్ ఎవర్ లాస్టింగ్ లవ్, ప్రేమతో. సో దీనికి అర్థం ఏంటి?
శాశ్వతమైన ప్రేమతో మన అందరినీ దేవుడు ప్రేమిస్తున్నాడు. మనము దేవుని ప్రేమను మన జీవితంలో ఎంత గ్రహిస్తామో అప్పుడప్పుడు దేవుని ప్రేమ మా మీద ఉన్న ప్రేమ వలనే దేవుడు మాకు ఇట్లా చేస్తున్నాడు అని కూడా గ్రహించలేకపోతున్నాము. కానీ దేవుడు తనలో ఉన్న ఆ ప్రేమను ఎలా మాకు చూపిస్తున్నాడని దీని గురించి ఈ పవిత్ర గ్రంథంలో ఎక్కడ మనం చూడగలుగుతామో ఆ దేవుని ప్రేమ గురించి ఈ బైబిల్ గ్రంథం ఏమి పలుకుతుంది చెప్తుంది అని చూడబోతున్నాం ప్రియలారా. పవిత్ర గ్రంథంలో మొదటిసారి మనము ఆది కాండంలో 2వ అధ్యాయం 16-17 వచనంలో దేవుని ప్రేమను చూడగలుగుతాము. ఎట్లా అంటే, తండ్రి దేవుడు ఆదాము ఏవుకు ఒక ఆజ్ఞాపించాడు. ఏమని? నీవు తోటల్లో ఉన్న ప్రతి చెట్టు పండును నిరభ్యంతరముగా తినవచ్చు, కానీ మంచి చెడుల నుంచి తెలివినించు చెడ్డు నుండి మాత్రము తినరాదు అని ఆజ్ఞాపించాడు. మన అందరికీ తెలుసు, దేవుడు అట్లా చెప్పినప్పుడు కూడా ఆదాము ఏవాళ్ళు ఏమి చేశారని. వాళ్ళు తిన్నారు. తిన్న వెంటనే వాళ్ళకి ఏమి జరిగింది అది కూడా తెలుసు. వాళ్ళు ఇద్దరు తప్పు చేశాము అని కూడా గ్రహించారు. కానీ వాళ్ళు ఏమి అనుకోలేదంటే, మనము తప్పు చేశాము, నేను చేసిన తప్పుని ఒప్పుకొని నేను దేవుడు యొద్దకు వెళ్ళాలని గ్రహించలేకపోయారు. వాళ్ళు అట్లానే ఉన్నారు. కానీ దేవుడు మా మీద ఉన్న ప్రేమ వలన దేవుడికి తెలుసు, వీళ్ళు ఇద్దరు నేను అనుకున్నట్టు నేను చెప్పినట్లు జీవించలేదు, పాపము చేశారు, అందువలన మరణించి ఉన్నారని తెలిసి కూడా వీళ్ళు తన ఎద్దకు రాలేదు. నేను దేవుడు కాదా, నేను ఏ తప్పు చెయ్యలేదు కాదా, నేను ఎందుకు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, నేను దేవుడు కాబట్టి ఇట్లానే ఉంటా అని అనుకోలేదు తండ్రి ప్రియలారా. ఆ దేవుడే క్రిందకి వచ్చి ఆదాము ఎక్కడ ఉన్నావు అని అడిగాడు. అది ఎందుకు అట్లా జరిగిందంటే, దేవుడు ఆదాము మరియు ఏవాళ్ళని ప్రేమించాడు కాబట్టి. దేవునికి మానవుల మీద ఆ ప్రేమ ఉంది కాబట్టి క్రిందకి వచ్చి తనను తాను తగ్గించుకొని క్రిందకి వచ్చి, ఎక్కడ ఉన్నావయ్యా, ఆ చెట్టు నుండి నీవు తిన్నావా, ఆ పండుని తిన్నావా అని అడిగారు. అవును ప్రియలారా, ఇది దేవుడు మా మీద ఉన్న ప్రేమ వలన జరిగింది. అందుకే దేవుడు మన ఎద్దకి వచ్చి నీవు ఎక్కడ ఉన్నావు అని అడుగుతున్నాడు ఈనాటి ఈ వచనం ద్వారా. ఎందుకంటే మన జీవితం అనేది ప్రేమ ప్రయాణం, దేవుడితో చేస్తున్న ప్రేమ ప్రయాణం. ఆ ప్రేమ ప్రయాణంలో మనము దేవుడితో ఉన్నామా లేదా? ఏదైనా మనం పాపం చేసి చీకటిలో అంధకారంలో జీవిస్తున్నప్పుడు మనం దేవుడి నుంచి దూరంగా ఉన్నాము. కానీ ఆ ప్రేమ ప్రయాణం మనం ఎల్లప్పుడూ యేసు ప్రభువుతో ప్రయాణం చేస్తే తప్పకుండా దేవుడు మన అందరికి నిత్య జీవమును ఒసగుతాడు. సో బైబిల్ గ్రంథంలో మొదటిసారి మనం దేవుని ప్రేమని ఇక్కడే చూడగలుగుతాము. కానీ దేవుణ్ణి అత్యున్నతమైన ప్రేమను ఎక్కడ చూడగలుగుతాము? Where do we see the highest form of God's love?
హైయెస్ట్ ఫామ్, దానికంటే ఇంకా పెద్దది ఏం లేదు. అది చూసినట్లయితే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. అక్కడ మనం చూడవచ్చు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి, దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించి. దీనికి అర్థం ఏంటి? దేవుడు ఈ లోకంని ఎంతో ప్రేమిస్తున్నాడు కాబట్టి మౌనంగా నేను దేవుడు అని ఉండలేకపోతున్నారు. ఈ లోకంని ఎంతో ప్రేమిస్తున్నాడు కాబట్టి ఏదో ఒక్కటి ఈ ప్రజల కోసం, నా ప్రజల కోసం నేను చెయ్యాలని మొదటగా అడుగు వేసినది ఆ దేవుడు, తండ్రి దేవుడే. మన జీవితంలో చూసినట్లయితే మన మధ్యలో భార్య భర్త మధ్యలో, తల్లిదండ్రులు పిల్లల మధ్యలో, అక్క చెల్లెలు అన్న తమ్ముడు మధ్యలో, సహోదర సహోదరుల మధ్యలో, ఈ ప్రపంచంలో మన మధ్యలో కొన్ని జరగాల్సిన కార్యాలు జరగలేదు. దానికి ఒకే ఒక కారణం, మనము భార్య భర్తని, భర్త భార్యని, తల్లిదండ్రుల పిల్లల్ని, పిల్లలు తల్లిదండ్రులని, సహోదరులు సహోదరులని, సహోదరులను ప్రేమించలేదు కాబట్టి మనం ఏమి చేయలేకపోతున్నాము. మనం పాట పాడతాము, ఐ లవ్ యూ జీసస్ అని, కానీ మన మధ్యలో ప్రేమ అనేది లేదు. ఒకవేళ మన మనసులో ప్రేమ ఉంటే, మన మనసులో ప్రేమ ఉంటే ఆటోమేటిక్గా కొన్ని విషయాలు జరుగుతుంది. మనం ప్రయత్నం చేయాలనేది కాదు. దట్ లవ్ దట్ ఈస్ ఇన్ అవర్ హార్ట్ విల్ మేక్ us to move things happen. It won't keep us quiet. That is the reason it is written, దేవుడు లోకముని ఎంతో ప్రేమించి. పునీత యోహాను గారు డైరెక్ట్గా రాయవచ్చు, తన ఏకైక కుమారుని ప్రసాదించను అని చెప్పవచ్చు. ఈ సెంట్ ఈస్ ఓన్లీ సన్ ఈ కూడా సెడ్, బట్ ఈ సెడ్ గాడ్ సో లవ్డ్ ద వరల్డ్. ఆయన ఎందుకు పంపించాడంటే ఈ లోకమును ప్రేమించాడు కాబట్టి. మౌనంగా సైలెంట్గా ఉండలేకపోతున్నారు. ఏదైనా ఒకటి నా ప్రజలకు చెయ్యాలి. ఎందుకంటే నేను ప్రేమిస్తున్నాను కదా, నేను ప్రేమిస్తున్నాను కదా, వాళ్ళు నా ప్రజలే కదా, దే ఆర్ మై పీపుల్. ఆ ప్రేమ మా మీద ఉంది కాబట్టి తన ఏకైక కుమారుని ప్రసాదించను. ఎందుకు పంపించారు? ఈ లోకమును పరిపాలించడానిక, కాకపోతే నేను దేవుడని తన అధికారమును చూపించడానిక. ఎందుకు పంపించారంటే దేవుడు చెప్తున్నాడు, ఆయనను విశ్వసించే ప్రతి వాడును నాశమును చెందక నిత్య జీవమును పొందుటకే అట్లా చేసాను అంటున్నారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సో దేవుడు మా మీద ఉన్న ప్రేమ వలన ఈ లోకమును పరిపాలించడానికి కాదు, అధికారమును చూపించడానికి కాదు, మనం అందరము నిత్య జీవితం పొందడానికి పంపించారు. రెండవదిగా పునీత యోహాను గారు రాసిన మొదటి లేఖలో 4వ అధ్యాయం 9 మరియు 10వ వచనంలో చూసి, పరిశుద్ధ వచనంలో చూసినట్లయితే, ఆయన ద్వారా మనము జీవమును పొందు కలుగుటకు దేవుడు తన ఏకైక కుమారుని ఈ లోకమును పంపెను. దేనికి? జీవమును పొంద కలుగుటకు దేవుడు తన ఏకైక కుమారుని ఈ లోకమునకు పంపెను.
అంటే మనం అందరం జీవిస్తూ ఉన్నాం కదా, మనకు జీవితం ఇవ్వడం ఏంటి? అట్లా కొంతమంది అనుకోవచ్చు. కానీ ఈ లాస్ట్ సండే ఆదివారం మొదటి పట్టణం ఎజెకియెల్ గ్రంథం నుంచి మనం విని ఉండవచ్చు. ఆ రోజు అక్కడ చూసినట్లయితే మొదటి పట్టణంలో లాస్ట్ సండే మొదటి పట్టణంలో ఎజెకియెల్ గ్రంథం నుంచి విని ఉండవచ్చు. 37వ అధ్యాయంలో 12వ వచనంలో దేవుడు అంటున్నాడు, నేను మీ సమాధులను తెరచి లేపుదును అంటున్నారు. అంటే దానికి అర్థం ఏంటి? మరణించిన వాళ్ళని చూసి చెప్పారా? నో, జీవిస్తున్న వాళ్ళని చూసి చెప్పిన మాట ఇది. ఇట్స్ నాట్ ఫర్ దోస్ హు ఆర్ డెడ్, గాడ్ సెడ్, ఇట్ ఈస్ ఫర్ దోస్ హు ఆర్ లివింగ్. వాళ్ళని చూసి దేవుడు అన్నాడు, నీ సమాధులను తెరచి నిన్ను లేపుదును అని చెప్పారు. అవును ప్రియులారా, మనము జీవిస్తున్నాము, కానీ ఆధ్యాత్మికమై చూసినట్లయితే మనము ఒక మరణించిన జీవితాన్ని జీవిస్తున్నాము. మనం జీవితంలో ప్రేమ అనేది లేదు, చాలా తక్కువ ఉంది. ఒకప్పుడు ఒక ప్రోగ్రాంలో చూసినట్లయితే ఒక వ్యక్తి చెప్పాడు, ఒక 100 సంవత్సరం ముందు అప్పుడు జీవించిన ప్రజల్ని చూస్తే అప్పుడు వాళ్ళు ఎట్లా జీవించారంటే ప్రజలని ప్రేమించారు, వస్తువులను ఉపయోగించారు. కానీ ఇప్పుడు ఉన్న ప్రజలు ఏం చేస్తున్నారంటే వస్తువులను ప్రేమించి ప్రజలను ఉపయోగిస్తున్నారు. వి లవ్ ద థింగ్స్ అండ్ యూస్ ద పీపుల్. దానికి ఒకే ఒక కారణం, మన మధ్యలో ప్రేమ లేదు కాబట్టి. కానీ తండ్రి దేవుణ్ణి జీవితంలో చూసినట్లయితే అట్లా లేదండి. ఆయన ఎప్పుడు శాశ్వతమైన ప్రేమతో మన అందరినీ ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆ అత్యున్నతమైన ప్రేమను తన ఏకైక కుమారుని పంపించి దేనికోసం పంపించారు? ఆ దేవుడు దేనికోసం పంపించారు? మా కోసమే కాదా? మా జీవితం కోసమే కాదా? అంధకారంలో ఉన్న మనం చీకటిల నుండి వెలుగులోనికి రావాలనే మరణించాడు కదా. కష్టంలో శ్రమల్లో జీవిస్తున్న మనము ఒక మంచి జీవితాన్ని జీవించడానికి ఆ తన ఏకైక కుమారుని ఈ ప్రపంచంలోనూ పంపించారు కదా. కానీ ఆ తండ్రి దేవుడు మనలని మాత్రం కాదండి, ఆ ఏకైక కుమారుని కూడా ప్రేమించారు కాదా. అదే మనం వింటున్నాము. యోహాను సువార్త 15వ అధ్యాయం 20వ వచనంలో చూసినట్లయితే, తండ్రి కుమారుని ప్రేమించును, ఫాదర్ లవ్స్ ద సన్. ఆ తండ్రి తన కుమారుని మీద ఉన్న ప్రేమ వలన మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనంలో చూసినట్లయితే ఆయన ఒక మాట అంటున్నారు. ఈయన ఎవరు? యేసు ప్రభు నా ప్రియమైన కుమారుడు, నా ప్రియమైన కుమారుడు, ఈయనను గూర్చియే నేను అధికము ఆనందించుచున్నాను. దిస్ ఈజ్ మై బిలవడ్ సన్ ఇన్ హూమ్ ఐ ఆమ్ వెల్ ప్లీజ్డ్. సాధారణంగా చెప్పినట్లయితే ఐ ఆమ్ ప్రౌడ్ ఆఫ్ మై సన్. ఆ తండ్రి తాను సృష్టించిన ప్రజలని మాత్రం కాదు, తనతో ఉన్న ఆ ఏకైక కుమారుని కూడా ప్రేమించాడు. కానీ అంత ప్రేమించినప్పుడు కూడా ఆ యేసు ప్రభుని చివరి రోజులలో
అతని జీవితం ఎట్లా ఉండాలి అని తండ్రి దేవుడు ఎట్లా అట్లా నిర్ణయించాడు మనందరికీ తెలుసు కదా. ఎట్లా అట్లా నిర్ణయించాడు? అదే మత్తయి సువార్త 16వ అధ్యాయం 21వ వచనంలో చూసినట్లయితే, అప్పటి నుండి యేసు శిష్యులతో తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల వలన ప్రధానార్చకుల వలన ధర్మశాస్త్ర బోధకుల వలన పెద్ద బాధలను అనుభవించి మరణించి అంటే చంపబడి, ఓకే, ఎన్నో వేదనలు, ఎన్నో శ్రమలు. అది అంత ఈజీ కాదండి. కానీ మరణించి దేనికోసం మరణించాడు? దేనికోసం ఆ కుమారుడు, ఏకైక కుమారుడు మరణించాలి? ఎందుకంటే పాపములో జీవిస్తున్న నా ప్రజలని నా కుమారుడు విడిపించాలి. వాళ్ళందరూ జీవం పొంది ఒక మంచి జీవితాన్ని సంతోషముతో జీవించాలి, శాంతి సమాధానం కలిగి జీవించాలని తన ఏకైక కుమారుని ఆ సిలువ మీద కొట్టబడి మరణించి ఆ సిలువ నుండి రక్తం సింది నా ప్రజలని విడిపించాలని అల్లా నిర్ణయం తీసుకున్నాడు. ప్రియలారా, దీనికంటే గొప్ప ప్రేమ, అతి ఉన్నతమైన ప్రేమ ఎక్కడైనా మన ఏ మతంలోనే చూడగలుగుతామా? అన్నీ ఇట్లా ఈ దేవుడు ఎందుకు చేశాడంటే మా మీద ఉన్న ఆ ప్రేమ వలనే. అందుకే పునీత పౌలు గారు రోమీయులకు రాసిన లేఖలో చెప్తున్నారు, 5వ అధ్యాయం 8వ వచనంలో చెప్తున్నాడు, God proves his love for us in that while we were still sinners Christ died for us. మనము పాపాత్ములై ఉన్నప్పుడే క్రీస్తు మన కొరకై మరణించుటను బట్టి దేవుడు మనపై తనకు ఉన్న ప్రేమను చూపుచున్నాడు. చూడండి, గాడ్ ప్రూవ్స్ హిస్ లవ్. తన ప్రేమను మా మీద ఎంత ప్రేమ ఉంది అని తన కుమారుని మరణాన్ని ద్వారా మన అందరికీ చూపించాడు. కానీ తండ్రి దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడో ఆ యేసు ప్రభు కూడా ఈ లోకములోనే జీవించినప్పుడు, ప్రజల మధ్యలో జీవించినప్పుడు తన ప్రేమను చూపించాడు. ఒకవైపు ఒకసారి ఇది నా చిత్తం కాదు, నీ చిత్తమే నెరవేరును కాక అని కూడా చెప్పారు. నా చిత్తం అంటే నాకు ఇది వద్దు అని, కానీ నా చిత్తం కాదు నీకు, ఎందుకంటే నీవు నాకు ఇచ్చిన ప్రజల్లోని నేను రక్షించాలి, దానికోసం నేను ఏదేనే చేస్తా, నా ప్రాణమును ఇస్తా, నేను సిద్ధంగా ఉన్నాను అని తన ప్రేమను దేవుడు మనకు ఇచ్చిన ఆ ప్రజలు నేను తప్పకుండా రక్షించాలి, విడిపించాలి అని మన కోసమే ఆ సిలువను మోసుకొని ఆ కల్వారి కొండపైకి వెళ్ళి తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. ఆ ప్రేమ లేకపోతే ఏం చేయగలడు? మా మీద ఉన్న ప్రేమ వలనే. అందుకే పునీత మదర్ తెరేసా మనందరికీ తెలుసు, కల్కట్టా నుంచి ఎంత ప్రేమని చూపించింది తన జీవితంలో. ప్రతి ఒక్క పేదలకి, వ్యాధిలో ఉన్న వాళ్ళకి తన ప్రేమను, ఆ ప్రేమ ఉంది కాబట్టి అలాంటి జీవితంని జీవించింది. ఆ ప్రేమ లేకపోతే ఏం చేయగలదు?
అందుకే ఒకసారి ఆమె చెప్పిన మాట ఏంటి అంటే, when I asked Jesus, how much do you love me? And Jesus said, stretched out his hand and said, this much అని. అంటే ఆయన నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడని నేను మదర్ తెరేసా యేసును అడిగినప్పుడు, యేసు సిలువపై నుండి తన చేతులను చూపి ఇంతగా అని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అలాగే పునీత అల్ఫోన్స్ లికరి కూడా ఒక మాట అంటున్నాడు, జీసస్ క్రైస్ట్ కుడ్ హ్యావ్ సేవ్డ్ us without suffering, but he chose to suffer to show us how much he loves us. యేసుక్రీస్తు శ్రమ పడకుండానే మనలను రక్షించి ఉండేవారు, కానీ ఆయన మనలను ఎంతగా ప్రేమిస్తున్నారో మనకు చూపించడానికి శ్రమ పడ్డాలని ఎంచుకున్నారని పునీత అల్ఫోన్స్ లిగోరి చెప్తున్నాడు. అవును ప్రియులారా, ఆయన ఈ దారిని చూసుకున్నాడు. దీనికంటే అత్యున్నతమైన ప్రేమను మనం ఎక్కడ చూడగలగము. అందుకే పునీత ఫ్రాన్సిస్ ఆఫ్ అసిస్ ఒక మాట అన్నాడు, ద లవ్ ఈస్ నాట్ లవ్డ్, లవ్ ఈస్ నాట్ లవ్డ్. అంటే మనలని ఇంత ప్రేమిస్తున్న ఆ దేవుణ్ణి, తండ్రి దేవుణ్ణి మనము ప్రేమించలేదు అంటున్నారు. మనము ప్రేమించలేదు. ఎందుకంటే మా మీద ఆ ప్రేమ ఉంటే మన కోసం యేసు ప్రభు మరణించాడు కాదు కదా. మన కోసం మరణించిన యేసు ప్రభు కోసం మనము జీవించాలి, మనము జీవించాలి. ఇంకా అంధకారంలోనే ఉంటా, చీకటిలోనే బతుకుతా అని జీవించడం కాదు. ఆ వెలుగు దగ్గరకి, వెలుగు ఎద్దకి వస్తా, నా పాపమైన జీవితమును వదిలేసి ఒక మంచి జీవితంను జీవించడానికి నేను ముందుకు వస్తా అని నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఇది. అవును ప్రియులారా, ఇంకా రేపు నుంచి మనం పవిత్ర వారమును ప్రారంభపోతున్నాము. ఇంకా ఒక్క వారంలో ఈ తపస్కాలం అనేది ముగించబోతుంది. కానీ ఆ తర్వాత మన జీవితం ఎలా ఉంటుంది, ఎలా జీవించబోతున్నాము, ఎలాంటి జీవించాలని నిర్ణయం తీసుకోవాలనేది ఇప్పుడే, ఇదే సమయం, ఈ వారంలోనే. ఇంకా మన దేవుడు యేసు ప్రభు ఇంత మనల్ని ప్రేమించినప్పుడు ఆ ప్రేమను మనము కూడా చూపించాలి కదా. మనం కోసమే మరణించాడు కదా. మన కోసం మరణించిన ఆ యేసు ప్రభు కోసం మనం జీవించాలి కదా. ఆ యేసు ప్రభు కోసం మనం కొన్ని చెయ్యాలి కదా, సత్కార్యములను చెయ్యాలి కదా. అవును ప్రియులారా, ఆ యేసు ప్రభు, ఆ తండ్రి దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నారు. కానీ మనము కూడా ఆ దేవుని యేసు ప్రభుని ప్రేమించి, అంటే యేసు ప్రభుని తండ్రి దేవుని ప్రేమించడం అంటే ఆయన చక్కగా ఒక మాట అన్నారు, మీ మధ్యలో ఉన్న ప్రజలని, సహోదరులని ప్రేమించుకుంటా నన్ను ప్రేమించడం సాధ్యమే లేదన్నాడు. యేసు ప్రభుని తండ్రి దేవుణ్ణి ప్రేమించడం అంటే మనతో పాటు మన చుట్టూ ఉన్న ప్రజల్ని ప్రేమించడం అంటే ప్రార్థన చేయడం మాత్రం కాదు. అవసరంలో ఉన్న వాళ్ళకి మనం ఎంత చేయగలుగుతామో చిన్న చిన్న సహాయములు చేసి ఒక మంచి జీవితమును జీవించడానికి ప్రయాణిస్తూ ఉంటాము. తప్పకుండా దేవుడు మనలను మంచి ఆశీర్వదించి మనతో తోడుగా ఉండి ఎలాంటి గీడులు జరగకుండా మనల్ని నడిపించడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ మనము ఒక మంచి జీవితంని జీవించడానికి సిద్ధంగా ఉన్నామా లేదా అని చూడాల్సిన సమయం ఇది. అంత ప్రేమించిన మనల్ని మనము కూడా దేవుని యేసుప్రభుని ప్రేమించి మంచి జీవితాన్ని, అర్థమైన జీవితాన్ని జీవించడానికి
ప్రయత్నం చేస్తాము. సిలువా క్రింద నిలబడినట్లే మాతో కూడా నిలబడువమ్మా. సిలువా క్రింద నిలబడినట్లే మాతో కూడా నిలబడువమ్మా. కష్టం దుఃఖం నన్ను ఆవరింప, కష్టం దుఃఖం నన్ను ఆవరింప, మా కోసం ప్రార్థించు మా తల్లి, మా కోసం ప్రార్థించు మా తల్లి. ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా. అమ్మా అమ్మా మేరీ మాత, మా కోసం ప్రార్థించు మేరీ మాత. అమ్మా అమ్మా మేరీ మాత, మా కోసం ప్రార్థించు మేరీ మాత. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.